సిద్ధుల్లో నూనె లేని వారు, బుద్ధి లేని వారు, వాళ్ళు ఏం కొనుక్కోటకు వెళ్ళిపోయారు చెప్పండి? నూనె కొనుక్కోటకు వెళ్ళిపోయారు. నేను అనుకుంటాను ప్రత్యేకంగా ఏమనంటే, యేసు ప్రభు వారు గుమ్మం తీసిన తర్వాత కూడా బయట ఒకడు నూనె అమ్మే వాళ్ళు ఉన్నారు. యేసు ప్రభు వారు గుమ్మం తీసిన తర్వాత కూడా బయట ఒకరు వాక్యం చెప్పేవారు ఉన్నారు. లేకపోతే నూనె దొరుకుతుంది కొనుక్కోటకు వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు ఇక్కడ లేరు. ఒక మంచి ఉపమానం చెప్పమంటారా మీకు? మీరు హైవే మీదకి వెళ్ళారనుకోండి, అక్కడ మద్రాసు వెళ్ళండి, ఈ దారిలో వెళ్ళండి, ఈ దారిలో వెళ్ళండి అని ఒక బోర్డు ఉంటుంది. మీరు మద్రాసు వెళ్ళే వరకు ఆ బోర్డు అక్కడే ఉంటుంది. కానీ ఏ రోజు కూడా మీతో పాటు అది మద్రాసు చెప్పట్ల మీరు రాదు. దాన్ని చూసి కొన్ని వేల మంది వెళ్తారు మద్రాసు, కానీ అది ఏ రోజుకి వెళ్ళదు. దైవజనులు రాసిన మాట కూడా అదే కదా, దైవజనులు రాకడ ప్రాంతంలో రాసిన మాట కూడా అదే కదా. ఎందరో భక్తులు ఉన్నారు కానీ వారికి ఏమి లేదు, సిద్ధబాటు లేదు. ఎందరో భక్తులు ఉన్నారు, బుద్ధి కలిగిన వారు ఎందరో, కానీ సిద్ధబాటు లేని వారు కొందరై, కొందరిలో నుండి కొందరై ఉన్నారు. ఈ మర్మము గొప్పది.